జ్యోతిష్యం ఒక ఆసక్తికర విశేషం. భవిష్యత్ ఏమిటి, ఎవరితో మనకు కుదురుతుంది, ఎవరితో కుదరదు అనేది అందరికీ ఇంట్రెస్టింగ్ విషయమే. అందుకే అసలు ఏ రాసుల వారితో కుదరదు అనేది జ్యోతిష్య పరంగా ఆ రంగం పండితులు చెప్తారు. ఈ సమాచారం మత విశ్వాసాలు, జానపద విశ్వాసాలపై ఆధారపడి ఉంటుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. అయినా ఎవరి నమ్మకాలు వాళ్లవి. హిందూ సాంప్రదాయంలో వివాహం కుదుర్చుకునే ముందు వధూవరుల జాతకాలు చూడటం పరిపాటి. జాతకాలు సరిపోలితేనే వివాహ ప్రక్రియలో ముందడుగు వేస్తారు. వధువు వరుడు జాతక చక్రాలను చూసి వాటిని సరిపోల్చిన తర్వాత మాత్రమే వివాహ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటారు. మిగిలిన విషయాలు కొద్దిగా అటు ఇటుగా ఉన్నా సరే సర్దుకుపోతారు. కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ జాతకాలు సరిపోలేకపోతే వివాహ విషయాల్లో ముందడుగు వేయరు. నిపుణులు చెప్పే ప్రకారం ప్రతి రాశి చక్రం వ్యక్తుల స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక్కడ ఏ ఏ రాశి చక్రాల వారి మధ్య వివాహ బంధం ఇబ్బందులు తెస్తుందో తెలుసుకోవచ్చు. ముందుగా కర్కాటకం, సింహరాశి వారి బంధాన్ని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి, సింహరాశి వారి మధ్య బంధం మంచిది కాదు అంటారు పండితులు. కర్కాటక రాశి ప్రజలు తమ భాగస్వామికి చాలా అనుకూలంగా ఉంటారు. భాగస్వామితో కలిసిమెలిసి జీవించి ఉండేవారిగా ఉంటారు. కానీ సింహరాశి వారు స్వతంత్ర ఆలోచన కలిగి ఉంటారు. వారికి అభద్రతా భావం ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వారు కర్కాటక రాశి వారి అంచనాలకు అనుగుణంగా జీవించారు. ఈ కారణంగా ఇద్దరి మధ్య సంఘర్షణ పరిస్థితి తలెత్తుతుంది. తర్వాత కుంభం, మకరం వారి లింకు ఎలా ఉండవచ్చో చూస్తే హడలిపోతాం. కుంభరాశి, మకర రాశి రెండు సంబంధాల గురించి మంచి అవగాహన కలిగి ఉన్నప్పటికీ వాటి వ్యతిరేక స్వభావం కారణంగా అవి ఒకదానితో ఒకటి సరిపోలలేవు. మకర రాశికి చెందిన వారు చాలా భావోద్వేగానికి లోనవుతారు. అయితే కుంభరాశి వారు మాత్రం ప్రతి నిర్ణయాన్ని ఆచరణాత్మకంగా తీసుకుంటారు. ఈ వ్యత్యాసం వారి మధ్య సంఘర్షణకు కారణమవుతుంది. చాలాసార్లు సంబంధం తెగిపోతుంది. ఆ తర్వాత వృషభం, తుల రాశుల మధ్య బంధం. ఈ రెండు రాశుల వారు చాలా తెలివైన, పరిశుభ్రమైన, హృదయపూర్వకంగా ఉంటారు. ప్రారంభ సమయంలో వారి మధ్య చాలా మంచి సంబంధం ఉంటుంది. కానీ క్రమంగా వారు తమ అభిప్రాయాన్ని తెలియజేయడానికి ఒకరినొకరు పట్టుబడడం ప్రారంభిస్తారు. ఈ కారణంగా వారి మధ్య అహం సమస్య రావడం మొదలవుతుంది. వారి సంబంధం ప్రతిరోజు బలహీనపడటం ప్రారంభిస్తుంది. కర్కాటకం, ధనస్సు ఈ రాశుల వారు కూడా ఒకరితో ఒకరు ఎక్కువసేపు కలిసి ఉండరు. ధనస్సు ప్రజలకు సమయం ప్రకారం వ్యవహరించడం బాగా తెలుసు. అయితే ఇది కర్కాటక రాశి మీద ఎటువంటి ప్రభావం చూపదు. వారు తమ ట్యూన్కు అనుగుణంగా జీవించడం ఇష్టం. ఈ కారణంగా వారి జీవితంలో తరచుగా తగాదాలు, అలాగే ఉద్రిక్తత ఏర్పడుతుంది. మిథునం, కన్య వారి నడుమ బాంధవ్యం ప్రమాదాలమయం అంటారు. కన్య రాశి, మిథున రాశి వారి మధ్య పరిస్థితి కుంభం, మకరం వారి మాదిరిగానే ఉంటుంది. కన్య రాశి వారు చాలా ప్రాక్టికల్, మిథున రాశి వారు చాలా ఎమోషనల్ గా ఉంటారు. ఈ కారణంగా ఇద్దరి అభిప్రాయాలు కలవవు, తేడాలు తలెత్తుతాయి. కాబట్టి ఈ రాశుల వారి పెళ్లి ప్రమాదాలమయం అవుతుందని, వాళ్లకి కాపురాలు సాగవని జ్యోతిష్య నిపుణులు అంటారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. ఇవి వివిధ రాశుల నడుమ బాంధవ్యాలు. కాబట్టి వీటిని నమ్మేవారు ఈ విషయాలు కాస్తంత చూసుకోవాల్సిందే.